హాయ్ అండి. ఈరోజు నేను ఉలవచారు ప్రిపేర్ చేశానండి. ముందుగా కుక్కర్ తీసుకొని దానిలోకి ఓవర్ నైట్ అంతా నానబెట్టిన ఉలవలను వేసేసుకున్నానండి. వేసుకుని 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి. 7-8 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకున్నానండి. ఉడికిపోయిన తర్వాత ప్రెషర్ అంతా పోయాక ఆ వాటర్ని వంచేసుకున్నానండి. ఉలవలను కూడా మిక్సీ జార్లో వేసుకుని ఫైన్గా పౌడర్ చేసేసుకున్నానండి, మెత్తని పేస్ట్ లాగా. ఈ ఉలవ నీరులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గుజ్జును కూడా పోసేసుకున్నానండి. ఆ మిశ్రమాన్ని మళ్ళీ కుక్కర్లోకి పోసేసుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, కొంచెం పసుపు వేసేసుకున్నానండి. 2 పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి. మనకి హాఫ్ అయ్యేలాగా మరిగించుకోవాలండి, కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా హాఫ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే కడాయి మీద పాన్ పెట్టుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు ఆడాలండి. వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు చిటపటలాడిన తర్వాత, చారు కాబట్టి నేను పోపు దినుసులు ఏమీ వేయట్లేదండి. 2 ఆనియన్స్ కట్ చేసుకుని వేసేసుకున్నానండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసేసుకున్నానండి. కొంచెం పసుపు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపుని చారులోకి వేసేసుకున్నానండి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఉలవచారు రెడీ. చాలా టేస్ట్గా ఉంటుందండి. షాప్లో కాకుండా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.